మీ ముంగట ఫస్ట్ చిట్టా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ ఏందనంటే భగ్గుమన్న బెంగాల్, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఏడదాకా వచ్చింది, ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ ఏడదాకా వచ్చింది, అసలు భారతదేశంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుదామని అనుకుంటున్నారు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏమని మాట్లాడిండు? పాకిస్తాన్ జర్నల్ ఏదైతే మాట్లాడిండో అది పెద్ద రభస ఎందుకు క్రియేట్ చేసినాయి ప్రపంచ స్థాయిలో? యాంటీ ఇండియా రిహార్టిక్ ఎందుకు వచ్చింది? కంప్లీట్గా జిన్నా యొక్క మనస్తత్వాన్ని లేదా ఆయన విజన్ని దించుదామనే ప్రక్రియ మొదలెట్టిందా పాకిస్తాన్? ఇవన్నిటి మీద ఫస్ట్ చిట్టా మనది ఉంటుంది ఫ్రెండ్స్. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏం మాట్లాడిండు అని చెప్పి మనం మాట్లాడితే, ఆయన యావత్ ప్రపంచ దేశంలో ఉన్న పాకిస్తానీలను ఉద్దేశించి ఈ స్పీచ్ ఇచ్చిండు. ఆయన ఏమన్నాడంటే తన యొక్క స్పీచ్లో పాకిస్తాన్ తన స్టోరీని గుర్తుపెట్టుకోవాలా, తన యొక్క జన్మ స్టోరీని, దాని బర్త్ స్టోరీని ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అది ప్రతిసారి మన పిల్లలకు చెప్తూ పోవాలా అని చెప్పిండ్రు. ఇది ఎందుకు అన్నాడు అని అంటే, మన నేషనల్ ఐడెంటిటీని మనం సేఫ్ గార్డ్ చేసుకోనికే మన చరిత్ర మనం తెలుసుకోవాలా, పాకిస్తాన్ యొక్క స్ట్రగల్, పాకిస్తాన్ యొక్క ఫార్మేషన్, ఈ స్టోరీస్ ఏవైతున్నాయో మనం తెలుసుకోవాలని అన్నాడు. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, పాకిస్తాన్ గురించి తెలుసుకోవాల్సింది ఏముంటుంది ఆసిఫ్ మునీర్ అని చెప్పి మాట్లాడితే, భూకా నంగా దేశ్, ఒక భూకా నంగా దేశ్ గురించి మనం ఏం తెలుసుకుంటాం అని చెప్పి మాట్లాడితే, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏందని అంటే టైమింగ్ చూడండి. ఈ టైమింగ్ ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్? వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ పాస్ అయిన తర్వాత భారతదేశంలో పలు చోట్లల్లో దంగలు జరుగుతున్నాయి, పలు చోట్లల్లో హింసా ఘటనలు జరుగుతున్నాయి. హింసా ఘటనలు జరుగుతున్న తరుణంలో ఈ పాకిస్తానీ జర్నల్ ఆసిఫ్ మునీర్, పాకిస్తానీ చీఫ్, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఎక్కడికి దారి తీస్తుంది అని అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ రిహార్టిక్ మనోడు మాట్లాడుతున్నాడు చూడు, భారతదేశంలో టెన్షన్స్ ఎస్కలేట్ చేయనికనే వాడుతున్నాడు కదా అని చెప్పి మాట్లాడితే, దీనికి కాదు అని ఎవరైనా అడగలుగుతారా? మీ కామెంట్ రూపంలో చెప్పండి. మనోడు మాట్లాడుకుంటా పాకిస్తాన్ యొక్క జన్మకథ మనం తెలుసుకోవాలా అని మాట్లాడుతున్నాడు అని అంటే, పాకిస్తాన్ జిన్నా విజన్ ఏదైతుందో 2 నేషన్ థియరీ అని చెప్పి, 2 నేషన్ థియరీ అయినప్పుడైతే జిన్నా కలగన్నాడు చూడు, వెనకటికి ఇండిపెండెన్స్ కంటే ముందు, భారతదేశ స్వతంత్రం కంటే ముందు, ఈ 2 నేషన్ థియరీని తీసుకొని వచ్చి భారతదేశంలో తద్వారా మొత్తం ఎక్కడైతే ప్రపంచ స్థాయిలో ముస్లింలు ఉన్నారో, ఈ 2 నేషన్ థియరీకి ఎస్పెషలీ పాకిస్తాన్ ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి, టు దట్ మ్యాటర్ పాకిస్తాన్ నుంచి భారతదేశంలో చొరబడ్డ ముస్లింలను రెచ్చగొట్టి దంగల్ క్రియేట్ చేసే ఏమన్నా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసే తత్వం ఉన్నదా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇంకొకటి ఏందనంటే, పాకిస్తాన్ని మనం ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడుకున్నాం ఏంటంటే డ్రీమ్ ల్యాండ్ ఆఫ్ జిన్నా అని చెప్పి వీళ్ళే పోర్ట్రే చేస్తారు, నేను కాదు. పాకిస్తానీ వాళ్ళే టు దట్ మ్యాటర్ ఎవరైతే పాకిస్తాన్ని ప్రేమించే అడ్డమైన భారతీయులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమంటారనంటే, పాకిస్తాన్ ఈజ్ డ్రీమ్ ల్యాండ్ ఆఫ్ జిన్నా అంటారు. ఎస్, ఇది డ్రీమ్ ల్యాండే, కలలపు ఒక ప్రపంచం అది. ఎందుకనంటే అసలు మీ దేశమే ఎగ్జిస్ట్ లేకుండా రే, ఇది మీరు యాద్ చేసుకోండి. మా యొక్క భూభాగాన్ని మీరు తీసుకొని చేసారు, ఎందుకంటే ఇది నెవర్ ఎగ్జిస్టెడ్ అట్ ఆల్. ఈ భూభాగం అనేది ఖచ్చితంగా భారత్ యొక్క భూభాగమే. ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మా హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు మాట్లాడుతున్నారొచ్చు, కాకపోతే ప్రతి భారతీయుడు కల ఎడదాకున్నది తెలుసా, మా అఖండ భూభాగం మాకు కావాలా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏంద్రా భయ్, నాకు అర్థం కాదు. కానీ ఇండియా డివైడెడ్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది మాకు కావాలా అని అనేది ఇవాళ నినాదం ఉండాలనా లేదా ఫ్రెండ్స్, మీరు నాకు చెప్పండి. ఇది మాట్లాడుతున్నప్పుడు మీకు పాకిస్తాన్ ఆర్మీ మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, ఇవాళ వాళ్ళ ఆర్మీలోనే ఏదో ఒక పెద్ద ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ని పక్కకు జరిపే విధంగా ఇవాళ ఇల్లు ఒక రియాటిక్ ఒక స్టోరీని నడుపుతున్నారు. అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క దీన్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తద్వారా ఏమవుతుంది అంటే ఒక కొత్త ఉత్సాహం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ మీద పాకిస్తానీలకు ఎంత నమ్మకం ఉంది అని చెప్పి మాట్లాడితే, ఈయన తీసుకొచ్చిన ఏదైతే 2 నేషన్ థియరీ ఉన్నదో, పాకిస్తాన్ జన్మ స్టోరీ ఎట్లయితున్నదో అని చెప్పి మాట్లాడుతున్నారు అని అంటే, వీళ్ళ ఐడియాలజీ ఏంది అని అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమైందనంటే కొంతమంది ఎస్పెషల్లీ ఇప్పుడు బలోచిస్తానే ఉన్నది, లేకపోతే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తోనే ఉన్నది, లేకపోతే ఇక్కడ భారతదేశంతోనే ఉన్నది, ఆ కాడికి వస్తే చైనా ట్రూప్స్తోనే ఉన్నది. వీళ్ళకి ఎవరితో పెద్ద సత్సంబంధాలు లేవు. బలోచిస్తాన్ వాళ్ళు అయితే వీళ్ళు బట్టలు కూడా తీసి నంగా నాచ్ చేస్తున్నారు. పాకిస్తానీ సోల్జర్లు అవేమంటారు గన్లు ఎత్తేసి ఉరుకుతున్న తరుణంలో వీళ్ళు దీన్ని ముంగటికి పోయి ఏదైనా చెప్పగలుగుతారా, నేర్చుకోగలుగుతారా, ఇలా జన్మ స్టోరీ తెలుసుకోగలుగుతారా అని అంటే వీళ్ళకు ఉన్నది ఏందని తెలుసుకోనికే అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. కాకపోతే ఒక ప్రాగ్మాటిక్ గవర్నెన్స్ ఇవ్వకుండా, అంటే ప్రాక్టికల్గా గవర్నెన్స్ నడపకుండా కేవలం ఒక బూటకపు నాటకంతో మన జన్మ థియరీ మనం తెలుసుకోవాలా అని చెప్పి వీళ్ళు ఒక ఐడియాలజీ క్రియేట్ చేసుకుర్రు. దీనికి పాకిస్తాన్ ఐడియాలజికల్ కమిషన్ అని కూడా ఒకటి ఉన్నది.
ఎస్, మీరు వింటుంది కరెక్ట్. మీరు గూగుల్ కొట్టి చూడండి. మేము తప్పు మాట్లాడితే మమ్మల్ని ఉతికారేయండి. పాకిస్తాన్ ఐడియాలజికల్ కమిషన్ అని ఒకటి ఉన్నది. దీనికి నేతృత్వం ఎవరు వహిస్తున్నారు తెలుసా? మళ్ళీ హఫీజ్ సయీద్ లాంటి తీవ్రవాదులు. అంటే ఇలా ఐడియాలజికల్ కమిషన్ ఎట్లున్నది అనేది మీరు చూడండి. ఇక వీళ్ళు భారత్తో కంపారిజన్ చేస్తారు. వీళ్ళు ప్రతిసారి ఎట్లా అనుకున్నారనంటే, మేము ఈస్ట్ పక్కన లేము, మేము ఎప్పుడు వెస్టర్న్ కంట్రీల పక్కన ఉన్నామని చెప్పి వెస్ట్తోని చేతులు కలుపుకున్నారు. వాళ్ళే వీళ్ళ బద్దలు భాషింగాలు చేసిర్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తూమి బతుకు జడా అని చెప్పి పాకిస్తాన్ నోట్లలో ఉంచిర్రు. బిచ్చం కటోరా పట్టుకుని తిరిగిన జాతీలు అది పాకిస్తాన్ది. వీళ్ళు మాట్లాడతారు. సో ఇవాళ నేను రక్షక బలగాలకు ఆర్ టు దట్ మ్యాటర్ నా భారతదేశ ప్రభుత్వానికి కూడా నా చిన్న విన్నపం ఏందనంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనది కాదు. వీడు మాట్లాడిండు కదా జన్మ స్టోరీ అని. వీడికి ఆ జన్మ స్టోరీ అనేది దీనికి రూట్స్కి కనెక్ట్ చేసి చూపెట్టాలా. ఇండియా డివైడెడ్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ భారత్ కైవసం చేసుకోవాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ జస్ట్ మనది ఒక పగటి కళ లెక్క. పగటి కళ అని అనొద్దేమో. ఇది ఎట్లుండాలని అంటే జస్ట్ ఒక మన ఒక చిన్న ఒక మనం అంటాం కదా కొసరు అంటాం కదా, ఆ కొసరు లెక్క ఉండాలి. బట్ అల్టిమేట్ డ్రీమ్ మాత్రము ఏదైతే భూభాగం భారత్ నుంచి విడిపోయిందో ఆ భూభాగం మళ్ళీ మనం కైవసం చేసుకోవాలి. ఇక ఉన్నోళ్ళు ఎవడెవడు ఏడిపోతాడో పోని, ఏడేడికైనా వచ్చిండో బాగ్దాగ్ గజదంగుల లెక్క అల్లకి వెళ్ళిపోతారు. ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నానంటే, బంగ్లాదేశ్కి అప్పుడు కూడా ఎప్పుడైతే వార్ జరిగిందో బంగ్లాదేశ్ వార్తోని ఉర్దూ ఎంఫసిస్ పాకిస్తాన్ ఎంత చేసింది ఫ్రెండ్స్? ఉర్దూ మీద ఎంఫసిస్ చేసింది. వీళ్ళు ఏం చేసిరనంటే, మనం ఒక ఉర్దూ స్పీకింగ్ నేషన్ లెక్క, ఇస్లామిక్ కంట్రీ లెక్క ముంగడికి పోదామని చెప్పినారు. బంగ్లాదేశ్లో ఆమ్చి బాంగ్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎంతసేపు వాళ్ళు ఉర్దూ ఎంఫసైజ్ చేద్దామని అన్నప్పుడు ఇలా ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ లెక్క విడిపోయిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు చేయి జార్చుకోవాల్సి వచ్చింది. ఇవాళ వాళ్ళ సొంత నాటకాలు బయటపడుతున్నాయి కాబట్టి ఈ నటసార్వభౌములు వాళ్ళకు చాతగాక, వాళ్ళ మిలిటరీలలో దమ్ము లేక, వాళ్ళ జిగర్లలో దమ్ము లేక, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు బిచ్చపోలు కాబట్టి ఎవడాలకు రెస్పెక్ట్ ఇయ్యక మన జన్మ స్టోరీ మనం తెలుసుకోవాలా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది కూడా ఏ టైంలల్లా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ భారతదేశంలో పెట్టినందుకు. దానిలా ఇక్కడ ఎవడైతే పాకిస్తాన్ని ప్రేమిస్తానన్న చిల్లర నా కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళని ఉత్సాహం చేసి వాళ్లకు ఊపిరి నింపే ప్రయత్నం చేస్తున్నందుకు, 4 పైసల కోసం దేశంలోనే విధ్వంసం చేస్తానన్న ఆ చిల్లర నా కొడుకులకు కూడా ఒక మెసేజ్ ఉన్నది ఇంటెలిజెన్స్ వర్గాలతో. ఏంటంటే, ఇది ఒక పబ్లిక్ అవుట్రేజ్ని పెంచే స్టేట్మెంట్ అని చెప్పి మన ఇంటెలిజెన్స్ బలగాలు మాట్లాడుతున్నాయి. ఇదేమన్నారంటే, ఈ టైమింగ్ కూడా చూడండి. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినాయి చూడండి. ఇది చాలా గంభీరమైన ముద్ద చేస్తుంది కదా అని చెప్పి మన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. దాంతోపాటు ఇండియన్ ముస్లిమ్స్ని కూడా దీని మీద ఏమంటారు ప్రొవోక్ చేసి అలా ప్రొవోక్ చేసి ఒక కంప్లీట్ సివిల్ అన్రెస్ట్, ఇప్పుడు బెంగాల్లో అయినట్టు కంప్లీట్ సివిల్ అన్రెస్ట్ చేద్దామని, తద్వారా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన చొరబాటుదారులు కూడా వాళ్ళకి ఇక్కడ ఏం పని ఉండదు కదా, వాళ్ళ పనే మన దగ్గర కిరికిరి చేసుడు కదా. సో ఈ కిరికిరిని లేవనెత్తి భారత్ని హస్తగతం చేసి ఆర్థిక విధ్వంసం చేసి ఒక ప్రాక్సీ వార్, మీరు ఇంటుంది కరెక్ట్ ఫ్రెండ్స్, ఒక ప్రాక్సీ వార్. ఇవాళ యుద్ధం డైరెక్ట్గా జరగదు. వార్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ కోర్స్ ఆఫ్ డైరెక్షన్. ఇవాళ వార్ అంటే కేవలం బందూకు, ట్యాంకరు, ఎయిర్ ఫోర్సు ఇదే కాదు, నేవీ కాదు. ఇవాళ ఆర్థిక విధ్వంసం, మన ఐటీ రంగం మీద దాడులు, మన నెట్వర్క్ని హస్తగతం చేసుడు, ఇదంతా వారే. ఈ పాకిస్తానీ ఇమైగ్రెంట్లు యాంటీ ఇండియా స్లోగన్లు తీసుకొని వచ్చి, యాంటీ ఇండియా క్యాంపెయిన్లు తీసుకొని వచ్చి, ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్సెట్రా ఎన్జిఓ రూపంలో తీసుకొని వచ్చి తద్వారా భారత్లో హస్తగతం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మన ఇంటెలిజెన్స్ వర్గాల ఇంటర్ప్రిటేషన్ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలా, అప్రమత్తంగా ఉండాలా, ఆలోచించాలా. బికాస్ అనుభవించొద్దు అనంటే ఖచ్చితంగా ఆలోచించాలా. భారత్ మాతాకి జై.